హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్. ఈరోజు అయితే మాది నాటేస్తున్నాం. అంటే నారంటే రేపేస్తున్నాం. ఈరోజు నారు కోసం అయితే వేరే దగ్గర వాళ్ళు అడిగినాము. అది రావడానికి అయితే ఇక పొద్దుగానే వెళ్తున్నాము. సో ఇక చూడండి, మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. వానలు పడక చూడండి, ఎవ్వరు పొలాలల్లో అసలు నీళ్లు లేవు. ఈసారి అందరూ నాట్లు కూడా వేయలేదు. ఈ పాటిపోయిన సంవత్సరం ఈ పాటికి ఆల్రెడీ అందరూ నాట్లు వేసినా మంచిగా ఉండేది. ఈసారి చూడుర్రి వర్షాలు పడక చూడండి, మాకైతే ఒక్కటే బోరు బాయి పోయంగా చూడండి ఒక్కటే మడి నానింది. ఇక దీనికోసం అని దొడ్ల నారైతే ఊసినాము. సో అవి అయితే ఇక అయినా లేట్గానైనా ఇవ్వచ్చు, కానీ తినడానికి బియ్యం కాదు కానీ చెప్పేసి ఇగో సన్నోడ్ల నారైతే వేరే వాళ్ళ దగ్గర అయితే కొన్నాము. సో అదైతే పీక్కొచ్చేసి ఇగో ట్రాక్టర్ తోటే తీసుకొచ్చి అక్కడ పెట్టినాము. ఇక రేపు మార్నింగ్ వేయాలి. సో ఇక మిరపనారు పోసి 5 days అవుతుంది. మిరపగింజలు అలికినాము. చూడండి మొలకలు ఎంత బాగా వచ్చినాయో. పోసినాక ఇట్లా కమ్మలతోటి కానీ ఇలా గ్లాత్తోటి కానీ ఇట్లా కప్పాలి. అట్లయితేనే మనకు మిరపగింజలు అనేది మొలకలు అనేది మంచిగా వస్తాయి. సో చూడండి మొలక గింజలు మంచిగా వచ్చినాయి ఈసారి. మరి చివరి వరకు అది మంచిగా చచ్చిపోతుందో, మరి మాకు పంట కోసం అని నారు వస్తుందో తెలియదు. సో ఇక అలా మీకు నారైతే చూపించి అలా కొంచెం ముందుకు వెళ్తే చూడండి మా నిమ్మ చెట్టు నిమ్మకాయలు ఉన్నాయా లేదా అని అలా ముందుకైతే వచ్చేసాను. సో నిమ్మకాయలు ఉన్నాయి. ఇక రేపు ఎర్లీ మార్నింగే నాటేసే ఉంది కదా, సో పులిహోర చేద్దామని చెప్పేసి నిమ్మకాయలు అయితే తెంచేసాను. చూడండి అక్కడ మా మళ్ళీ అయితే అన్నీ అసలు ఈ పాటికి అన్ని మళ్ళీ నాటేసి ఉంచేవాళ్ళం. సో ఇప్పుడు వర్షాలు పడక ఓన్లీ ఒక్క మడి మాత్రమే దున్నినాము. ఇక మా పచ్చని చూడురు వర్షాలు లేక మొత్తం ఆరిపోయినట్టే అయిపోయింది. ఇక మాకు ఎడగారు పెట్టిన వరిసేను కూడా అందులో తడి లేక అసలు చూడండి వెనుకకైతే వచ్చేస్తుంది. ఇక పొలం అయితే దున్నాము. రేపటి కోసం ఇక ఒకసారి దున్ని గొర్రె కొడితే అయిపోతుంది. ఇక మా వాళ్ళు చూడు ట్రాక్టర్ మీద ఎలా ఆడుతున్నారో. చూడండి మా నిమ్మ చెట్టుకి అయితే ఇగో ఇన్ని నిమ్మకాయలు అయితే దొరికినాయి. చూడండి ఇక రేపు వీటితోడైతే పులిహోర వేసుకోవాలి. సో ఇక నార అయితే చూడండి ట్రాక్టర్లోనే ఉంది. ఇక రేపటి వరకు మరి అది వేడెక్కుతుందో ఆవిరి పడుతుంది అంటారు కదా, సో ఎట్లుంటుందో రేపు మార్నింగ్ అయితే చూడాలి. ఇక చూడండి ఇక రేపు మాదైతే నాటేస్తున్నాము. ఒక్క మడి వానలు పడక రైతుల కష్టం చూడండి ఫ్రెండ్స్. మరి మీ సైడ్ నార్లు వేసిరా వేయలేదా అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక మా నాన్నగారు చూడండి పచ్చని చూస్తా అని చెప్పేసి అలా ముందుకైతే వెళ్తున్నాడు. ఇగో అదైతే మా ఇల్లు. పాత వీడియో చూడొచ్చు.